Hello, friends. Good morning. Happy Wednesday to all of you. Uncivil proposal. Uncivil అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ సివిల్, సంథింగ్ దట్ ఈస్ నాట్ కర్టియస్. సివిల్ అంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి సివిలైజ్డ్ అనే సెన్స్లో వస్తుంది. సివిల్ బిహేవియర్ అంటే కర్టియస్, నలుగురిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అట్లాంటివి అనమాట. అన్సివిల్ అంటే ఉండకూడని విధంగా, కరెక్ట్ కాదు, ఇంప్రాపర్, అన్సివిలైజ్డ్, ఇలా రకరకాల మీనింగ్స్లో మీరు తీసుకోవచ్చు. అంటే సివిక్ హార్మోనీకి ఈ సొసైటీలో, ఈ సివిలైజేషన్లో ఉండకూడనిది, ఒక రకంగా ఈ సొసైటీకి ఎగ్నెస్ట్గా వెళ్ళే ప్రపోజల్ అనే సెన్స్లో ఈ టైటిల్ కనిపిస్తుంది. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎడిటోరియల్, ఒక్కసారిగా నవంబర్లో దీపావళి ముందు ఈ డేట్ నోట్ చేసుకోండి. 14th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అయిన కొన్ని ఆఫర్స్ ఉన్నాయి మన ఇన్స్టిట్యూట్లో రన్ చేస్తున్న కోర్సెస్ గురించి. అవి గుర్తుపెట్టుకోండి. ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 9241262391. ఈ ఫోన్ నెంబర్, ఈ డేట్, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యూర్ మైండ్. ఫస్ట్ థింగ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ, రెండవది కాంబో అంటే యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్లస్ పబ్యాడ్ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సి ఇన్ఫినిటీ వచ్చి 45,000 విచ్ కెన్ బి పెయిడ్ ఇన్ 9 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. రెండు కలిపి తీసుకుంటే 60,000 విచ్ కెన్ బి పెయిడ్ ఇన్ 10 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 6,000 ఈచ్. సో దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దీస్ టూ కోర్సెస్. యూపీఎస్సి ఇన్ఫినిటీలో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ ఆల్ దీస్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మన మన ఒక్కలో మాత్రమే ఆఫర్ చేస్తున్న బ్యూటీ ఇది. ఓన్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ఆఫరింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అక్రాస్ ద కంట్రీ. మీకు 1 year, 2 years, 3 years అంటారు. సో మనం మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ ఆఫర్ చేస్తున్నాం. ఆల్ క్లాసెస్ కమ్ ఇన్ బోత్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. మీకు లైవ్ క్లాసెస్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో రికార్డెడ్ క్లాసెస్, అయిపోయిన క్లాసెస్ అన్ని కూడా మళ్ళీ చూడవచ్చు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. సిమిలర్గా యూపీఎస్సి సబ్జెక్ట్స్, ఏ ఒక్క సబ్జెక్ట్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలా ఏ సబ్జెక్ట్ జాయిన్ అవ్వాలనుకున్నా 8,000 రూపీస్ ఫీజు దట్ కెన్ బి పెయిడ్ ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 2,000 ఈచ్. సో మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కూడా యూపీఎస్సి ప్రిపరేషన్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అతి తక్కువ ఇన్స్టాల్మెంట్స్తో మీరు ఒక సబ్జెక్ట్తో మొదలుపెట్టి మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఒక సింగిల్ సబ్జెక్ట్లో జాయిన్ అయ్యి తర్వాత యూపీఎస్సి ఇన్ఫినిటీకి వెళ్ళాలని ఎవరన్నా అనుకుంటే, అప్పటి వరకు మీరు ఎంత పేమెంట్ అయితే చేశారో ఆ మనీని యూపీఎస్సి ఫీజులోంచి డిడక్ట్ చేసి రిమైనింగ్ మనీని ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎకానమీ, పాలిటీ తీసుకొని 16,000 పే చేశారు అనుకోండి. 45లోంచి 16 తీసేసి రిమైనింగ్ ఎంత ఉండే అంత పే చేసి మళ్ళీ మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆ రిమైనింగ్ కూడా ఇలా ఇన్స్టాల్మెంట్స్లో మంత్కి 5,000 చొప్పున మీరు కట్టి జాయిన్ కావచ్చు. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ అనేది మనం ఇస్తాం. ఇవన్నీ యూపీఎస్సి కాకుండా నాన్ యూపీఎస్సి కోర్సెస్ తీసుకుంటే మనకి బ్యాంక్ ఇన్ఫినిటీ కేవలం 5,000 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. సేమ్ ఫీచర్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ అండ్ రికార్డెడ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతిదీ కవర్ అవుతుంది. మీకు డిస్టింక్టివ్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఇంగ్లీష్. నేను కవర్ చేసే ఇంగ్లీష్ మీకు ఇందులో వస్తుంది. అండ్ నేను కవర్ చేసే బ్యాంకింగ్ అవేర్నెస్ మీకు వస్తుంది. ఈ రెండు కూడా యూ హ్యావ్ ద డిస్టింక్టివ్ ఫ్లేవర్ ఆఫ్ మీ సురేష్ సార్. నా ఫ్లేవర్ మీకు కనిపిస్తుంది. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో మీ నాలెడ్జ్ లెవెల్స్ అనేవి, మీ అండర్స్టాండింగ్ అనేది విజిబుల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంగ్లీష్ విల్ బికమ్ యువర్ స్కోరింగ్ సెక్షన్. దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ ఎవరు కవర్ చేయట్లేదు. సో మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా చాలా డీటెయిల్డ్గా, నీట్గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. దీనికి మీరు ఇంకొక 2,000 యాడ్ చేయగలిగితే అప్పుడు 7,000 అవుతుంది. దెన్ యూ విల్ గెట్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ రైల్వే. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో కోర్సు 7,000 పే చేస్తే వచ్చేస్తుంది మీకు. రైట్, 7,000కి వస్తుంది. అలాగే ఓన్లీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇంగ్లీష్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే మిగిలిన సబ్జెక్ట్స్ అంతా మేము స్ట్రాంగ్గా ఉన్నాం, ఇంగ్లీష్ మాత్రమే వీక్గా ఉన్నాం అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. ఇది కేవలం 2,000 రూపీస్ మాత్రమే. 2,000. చాలా మంది అడుగుతారు, సార్ 2,000 పర్ మంత్ అంటారు. కాదండి, 2,000 లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దీంట్లో మీకు గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్, యూ గెట్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, ఈ ఎవరికంటే జనరల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి,
దాంతో పాటు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్ఎస్‌సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్‌సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్‌సి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే, ఒకటి సీసాట్ క్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రెండవది హిందూ పేపర్ లాంటి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందూ పేపర్ లాంటి న్యూస్ పేపర్స్ చదవడానికి, వాటిలో ఉన్న వొకాబులరీ అర్థం చేసుకోవడానికి, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రామర్‌ని బాగా తెలుసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో, యూపీఎస్‌సి యాస్పిరెంట్స్ చాలామంది జాయిన్ అయ్యారు. ఇప్పటికి 200-250 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినట్టుగా నాకు గుర్తు. సో, అందులో చాలామంది మళ్ళీ ఫుల్ కోర్సెస్‌కి, బ్యాంక్ కోర్సెస్‌కి, యూపీఎస్‌సి కోర్సెస్‌కి అప్‌గ్రేడ్ అవుతూ వచ్చారు. రైట్. సో, ఇది జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా, ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కాల్ ఆన్ దిస్ నంబర్. గెట్ ఆల్ యువర్ డౌట్స్ క్లియర్డ్. దట్స్ ఇట్. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. అన్సివిల్ ప్రపోజల్ ఆల్రెడీ చెప్పాను మీకు. కోర్ట్ verdicts in unrelated cases shouldn't be a ruse to curb personal freedom to marry. వర్డిక్ట్ అంటే అర్థం ఏంటి? తీర్పు. కోర్టులు ఇచ్చిన తీర్పులు ఇన్ అన్రిలేటెడ్ కేసెస్, సంబంధం లేని కేసెస్లో కోర్టులు ఏవైతే తీర్పులు ఇచ్చాయో అవి దే షుడెంట్ బి ఎ రూల్స్ టు కర్బ్ అంటే రెస్ట్రిక్ట్ లేదా కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది. దేన్ని? పర్సనల్ ఫ్రీడమ్ టు మ్యారీ. మ్యారేజ్ అనేది పర్సనల్ చాయిస్. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది బ్రైడ్ కానీ, బ్రైడ్ గ్రూమ్ కానీ వాళ్ళకి ఒక సర్టెన్ లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంది. అందుకే అంటాం టు కర్బ్ పర్సనల్ ఫ్రీడమ్ టు మ్యారీ. వాళ్ళ ఫ్రీడమ్, ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఫ్రీడమ్‌ని రెస్ట్రిక్ట్ చేయడానికి వేరే కోర్టు కేసుల్లో వచ్చిన తీర్పులు ఉపయోగించకూడదని అర్థం. ఇక్కడ రూజ్ అంటే, రూజ్‌కి డిక్షనరీ మీనింగ్ ఏంటంటే ఎ ట్రిక్ టు డిసీవ్. ఎ ట్రిక్ టు డిసీవ్. డిసీవ్ అంటే మోసం చేయడం. మోసం చేయడానికి ఇది ఒక ట్రిక్ కింద వాడకూడదు అని అర్థం. అంటే వేరే కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పును ఉపయోగించేసుకొని ఇప్పుడు ఈ పర్సనల్ ఫ్రీడమ్ టు మ్యారీని రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు అంటున్నారు. అంటే కాంటెక్స్ట్ మీకు తెలియదు కాబట్టి దీని విషయం అర్థం కాదు. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ రూజ్ అంటే ట్రిక్ టు డిసీవ్ అని అర్థం. ది అస్టౌండింగ్ ప్రపోజల్ బై ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా టు ఎనాక్ట్ ఎ లా టు కర్బ్ వాట్ దే కాల్ లవ్ జిహాద్ రీక్స్ ఆఫ్ ఎ విషియస్ మిక్స్ ఆఫ్ పాట్రియార్కీ అండ్ కమ్యూనలిజం. అస్టౌండింగ్ అంటే సర్ప్రైజింగ్. సర్ప్రైజింగ్ అని అర్థం చేసుకోండి. జనరల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయనిది సర్ప్రైజింగ్. ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి మనం అనుకుంటాం చూడండి. ఆ టైప్‌గా వస్తే దాన్ని అస్టౌండింగ్ అంటాం. అస్టౌండింగ్ ప్రపోజల్. ఏంటా ప్రపోజల్? ఎటువంటి ప్రపోజల్? దేనికి సంబంధించిన ప్రపోజల్ అది? ఎవరు తీసుకొచ్చారు అంటే ఉత్తరప్రదేశ్, హర్యానా తీసుకొచ్చారు. దేనికి? టు ఎనాక్ట్ ఎ లా. ఎనాక్ట్ అంటే టు మేక్. ఒక చట్టాన్ని చేయడం. ఎనాక్ట్‌కి ఆపోజిట్‌కి వెళ్తే అబాలిష్. అబాలిష్ అంటే ఆల్రెడీ ఉన్న చట్టాన్ని రద్దు చేయడం. యానల్. ఓకే. అలాగే మీకు రిసెండ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఉన్న చట్టాన్ని రద్దు చేయడానికి ఈ పదాలు వాడతారు. చట్టాన్ని చేయడానికి ఎనాక్ట్ అనే పదం వాడతాం. ఎనాక్ట్ ఎ లా ఎందుకోసం? టు కర్బ్. కర్బ్ అంటే ఆల్రెడీ చెప్పాను. రెస్ట్రిక్ట్. వాట్ దే కాల్ లవ్ జిహాద్. లవ్ జిహాద్ అనే పదం ఈ మధ్యన చాలా సార్లు మనం వింటున్నాం. తనిష్క్ యాడ్ కూడా వచ్చింది. తనిష్క్ యాడ్‌లో మీరు చూస్తే ఒక హిందూ అమ్మాయి ముస్లిం ఇంటికి కోడలుగా వెళ్తుంది. అక్కడ తనకి సీమంతం చేస్తారు ఆ ముస్లిం ఇన్‌లాస్. అంటే ఇది కమ్యూనల్ హార్మనీ, అందరూ కలిసి ఉంటారు. వన్నెస్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి తనిష్క్ వాళ్ళు అలాంటి యాడ్ తీసుకొచ్చారు. అన్‌ఫార్చునేట్‌లీ అప్పుడు ఏమొచ్చిందంటే దేశవ్యాప్తంగా దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇది లవ్ జిహాద్‌ని ప్రమోట్ చేసేలా ఉంది అని చెప్తూ మాట్లాడారు. సో, చివరికి ఆ యాడ్ రిమూవ్ చేయాల్సొచ్చింది. లవ్ జిహాద్ అంటే అర్థం ఏంటంటే ముస్లిం యువకులు హిందూ అమ్మాయిల్ని లేదా వేరే మతాలకు చెందిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసేసుకొని వాళ్ళని ముస్లిమ్స్ కింద మార్చేసుకునే ప్రక్రియ. దాన్ని లవ్ జిహాద్ అని అంటారు. అయితే ఇది ఎవరు లీగల్‌గా వాలిడ్ టర్మ్ కాదు. మన మన కొంతమంది దీన్ని ఈ పదాన్ని ఈ మీనింగ్‌లో వాడుతున్నారు. జనరల్‌గా జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధం అంటే అర్థం ఏంటంటే ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉన్నారని వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళ పట్ల ఇస్లాం మతంలో చెందిన కొన్ని ఎక్స్‌ట్రీమిస్ట్‌లు, తీవ్రవాద సంస్థలు, తీవ్రవాదులు చేస్తున్న యుద్ధాన్ని జిహాద్ అని వాళ్ళు పిలుచుకుంటారు. దీన్ని లవ్ జిహాద్ అంటారు. లవ్ జిహాద్ అనేది మన వాళ్ళు కాయిన్ చేసిన టర్మ్. సో, దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒక ముస్లిం యువకుడు హిందూ యువతి లేదా వేరే మతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకొని పర్పస్ ఏంటి? రిలీజియస్ కన్వర్షన్. తన్ని ముస్లింగా మార్చేయాలి అనే ప్లాన్‌తో చేసేదాన్ని లవ్ జిహాద్ అని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. సో, ఈ లవ్ జిహాద్‌ని కంట్రోల్ చేయడానికి, రెస్ట్రిక్ట్ చేయడానికి ఒక చట్టాన్ని చెయ్యాలి
అని యూపీ మరియు హర్యానా ఒక ప్రపోజల్ పెట్టాయి. ఆ ప్రపోజలే ఎస్టౌండింగ్ అంటున్నారు. ఎస్టౌండింగ్ అంటే చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. చాలా మనం ఎక్స్‌పెక్ట్ చేయనట్టుగా ఉంది. సో, ఈ ప్రపోజల్. ఇది ఆ ప్రపోజల్ ఏంటి? రీక్స్ ఆఫ్ అంటే ఇట్ స్మెల్స్ అంటే చూడండి, మనకి ఏదన్నా ఒక వస్తువు పలానా స్మెల్ వస్తుందంటే ఇది బావుందనో, బాలేదనో, కుళ్ళిపోయిన వాసన వస్తే బాలేదంటాం. మంచి సువాసన వస్తే బావుంది అనుకుంటాం. అయితే ఇక్కడ ప్రపోజల్‌కి స్మెల్ ఏంటి? అంటే ఇండికేటివ్. అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ రీక్స్ ఆఫ్ అంటే దాంట్లో ఎటువంటి లక్షణాలున్నాయి? ఎటువంటి దాన్ని ఇండికేట్ చేస్తుంది? ఎ విషియస్ మిక్స్ ఆఫ్ పాట్రియార్కీ అండ్ కమ్యూనలిజం. విషియస్ అంటే వైలెంట్, క్రూయల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే. మిక్స్ ఆఫ్ వాట్? పాట్రియార్కీ. పాట్రియార్కీ అంటే మేల్ డామినెంట్ సొసైటీ. పాట్రియార్కీ అంటే మేల్ డామినెంట్ సొసైటీని పాట్రియార్కీ అంటాం. అండ్ కమ్యూనలిజం అంటే మనం ఏ కమ్యూనిటీకి చెందుతామో, ఏ రేస్‌కి లేదా ఏ రిలీజియన్‌కి, ఏ గ్రూప్‌కి, ఏ ఎథ్నిసిటీకి చెందుతామో దాన్ని సపోర్ట్ చేసుకుంటూ, దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళడాన్ని కమ్యూనలిజం అంటాం. అంటే అందరూ సమానమనే భావన లేకుండా, నేను ఏ కమ్యూనిటీకి చెందుతానో ఆ కమ్యూనిటీకి ఎక్కువగా ఫేవరబుల్‌గా ఉండడం అనేది కమ్యూనలిజం. రైట్. సో, ఈ ప్రపోజల్ ఏదైతే వీళ్ళేమో ఈ ప్రపోజల్ ఇంకా రాలేదు. మీకు డీటెయిల్స్ చెప్పలేదు. ఈ ప్రపోజల్ ఏంటి దేనికోసం? లవ్ జిహాద్‌ని కంట్రోల్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలి. లవ్ జిహాద్ అంటే ఏం చెప్పాను? ముస్లిం యువకుడు హిందూ యువతిని పెళ్లి చేసుకొని తన మతాన్ని మార్పిడి చేయడానికి ప్రయత్నం చేయడం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ఒక ప్లాన్ చేస్తున్నాయి. ప్రపోజల్ చేస్తున్నాయి. ఆ ప్రపోజల్ ఎలా ఉందంటే, ఇట్స్ ఎ క్రూయల్ మిక్స్ ఆఫ్ పాట్రియార్కీ అండ్ కమ్యూనలిజం. కమ్యూనలిజాన్ని ప్రోత్సహించేలాగా, అంటే ఒక మతపరమైన చట్టంలాగా అయిపోతుంది కదా! ఒక మతానికి ఎగనెస్ట్‌గా, ఒక మతానికి ఫేవరబుల్‌గా ఉన్నట్టుగా ఈ చట్టం కనిపిస్తుంది. అండ్ పాట్రియార్కీ, మేల్ డామినెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే వుమెన్‌ని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే వుమెన్ ఇంకా మేల్ ఏది చెప్తే అది వినేస్తాడు. తను చెప్తే మతం మార్పించుకుంటాడు. మార్పించేసుకుంటుంది అనే సెన్స్ కూడా ఇక్కడొస్తుంది. అందుకనే ఆ మీనింగ్ మనకి ఇక్కడుంది. రైట్. సో, నెక్స్ట్ చూద్దాం. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఆ ప్రపోజల్‌లో ఉన్నాయి అని చెప్తుంది రీకాఫ్ అనేది. రైట్. ప్రపౌండెడ్ బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్, ద డిటెస్టబుల్ ఐడియా amounts to legitimizing a term that constitutes a blatant slur against interfaith marriages and relationships in which one of the parties is a Muslim man. దీని అర్థం ప్రపోనెంట్ అంటే ప్రపోజ్డ్, పుట్ ఫార్వర్డ్ అని అర్థం. ఎవరు దీన్ని ప్రపోజ్ చేశారు? బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ప్రపోజ్ చేశారు దీన్ని. ద డిటెస్టబుల్ ఐడియా. డిటెస్టబుల్ అంటే డిటెస్ట్ అంటే హేట్, అసహించుకోవడం అని అర్థం. డిటెస్టబుల్ అంటే అసహించదగ్గ, అంటే ఐడియా అసలు ఏమాత్రం మంచిది కాదు, మనం అసహించుకోదగ్గ ఐడియా ఇది అని చెప్పి ఈ ఎడిటోరియల్ రాసిన వ్యక్తి అండ్ హిందూ వాళ్ళ ఒపీనియన్. డిటెస్టబుల్ ఐడియా అమౌంట్స్ టు అంటే ఈజ్ ఈక్వివలెంట్ టు అని అర్థం. అమౌంట్స్ టు లెజిటిమైజింగ్ ఏ టర్మ్, ఒక పదాన్ని లెజిటిమైజ్ చేసేలాగా ఇది ఉంది. దట్ కాన్స్టిట్యూట్స్ ఎ బ్లేటెంట్ స్లర్ అగైన్స్ట్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఇస్ ఎ ముస్లిం మ్యాన్. ఓకే. ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ లేదా రిలేషన్షిప్స్ అందులో ముస్లిం మ్యాన్, ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, మ్యాన్ వచ్చేసి ముస్లిం అయి ఉంటాడు. అట్లాంటి ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్కి ఎగ్నెస్ట్గా స్లర్ అంటే ఒక ఇన్సల్టింగ్ వర్డ్. స్లర్ మీన్స్ అన్ ఇన్సల్టింగ్ వర్డ్. బ్లేటెంట్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ రాంగ్ అండ్ డన్ ఓపెన్లీ. ఓపెన్గా జరుగుతున్న తప్పుడు పనిని బ్లేటెంట్ అనే యాడ్జెక్టివ్తో మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లేటెంట్కి, ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ కొడుకు రోడ్డు పైన వెళ్తూ ట్రాఫిక్ రూల్ని ఉల్లంఘించాడు, బ్రీచ్ చేశాడు. కానీ ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆగుతుంటే రోడ్డు మీద అందరూ చూస్తుండగానే, నేను ఎవరో తెలుసా, నేను పలానా ఎమ్మెల్యే కొడుకుని, పలానా ఎంపీ కొడుకుని, నన్ను ఆపుతావా అని చెప్పి అతని పైన దౌర్జన్యం చేశాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? ఇట్స్ ఎ బ్లేటెంట్ షో ఆఫ్ పవర్ అంట. తప్పు, కానీ ఇట్ ఈస్ డన్ ఓపెన్లీ. సీక్రెట్గా చేయాల, ఓపెన్గా, వితౌట్ ఎనీ షేమ్. సంథింగ్ డన్ వితౌట్ ఎనీ షేమ్, సంథింగ్ డన్ వితౌట్ ఓపెన్లీ, దట్ టు సంథింగ్ రాంగ్ విచ్ ఈస్ డన్ ఓపెన్లీ. అలాంటి దానికి మనం బ్లేటెంట్ అనే పదంతో వాడతాం. బ్లేటెంట్ అనేది నౌన్ కాదు, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. ఇక్కడ స్లర్ అంటే ఒక ఇన్సల్టింగ్ వర్డ్. ఆ స్లర్‌కి ముందు బ్లేటెంట్ పెట్టాడు. అంటే అది ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంది. అండ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఓపెన్‌లీ.
దేని గురించి మాట్లాడారు ఇదంతా? ఎ బ్లేటెంట్ స్లర్ అనేది ఏంటి? లవ్ జిహాద్. లవ్ జిహాద్ అనే పదాన్ని ఒక ముస్లిం కమ్యూనిటీలో ఉన్న మగవాళ్ళకి ఎగ్నెస్ట్‌గా వాళ్ళు ఇలాగా వీళ్ళని ట్రాప్ చేసేసి పెళ్లి చేసేసుకొని మార్చేస్తారు అన్నట్టుగా ఈ పదం ఉంది కదా! సో, ఇన్సల్టింగ్‌గా ఉంది కదా! వాళ్ళకి వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్తున్నట్టుగా ఉంది కదా! ఆ పదాన్ని ఇప్పుడు లెజిటిమైజ్ చేస్తునేలాగా ఉంది. లెజిటిమైజ్ అంటే అర్థం ఏంటంటే మేక్ ఇట్ లీగల్. అంటే ఆ పదం ఒక మన హిందూ మతంలో ఉన్న మన వాళ్ళు కొంతమంది దీన్ని కాయిన్ చేశారు. ఇప్పుడు దాన్ని లెజిటిమైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? అదొక లీగల్ వర్డ్ లాగా. లీగల్ డిక్షనరీలో అదుండదు. గవర్నమెంట్ డిక్షనరీలో అదుండదు. మనం ఎన్నో అనుకుంటాం. ఒకళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తాం. ఆ పదాలన్నీ లీగల్‌గా వాలిడ్ అంటే కాదు. ఓకే. Amounts to legitimizing a term that constitutes a blatant slur against interfaith marriages and relationships in which one of the parties is a Muslim man. The ostensible reason for bringing in such a law seems to be that the honor of Hindu women is under threat from zealous Muslim youth seeking to win over girls from other communities for religious conversion in the name of love and marriage. వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి? ఆస్టెన్సిబుల్ అంటే వాట్ ఈస్ స్టేటెడ్ టు బి ట్రూ అండ్ వాట్ ఈస్ విజిబుల్. బయటికి ఏదైతే కారణంగా చెప్పబడుతోందో అని అర్థం. ఏది కారణంగా చెప్పబడుతోంది ఈ చట్టాన్ని తీసుకురావడానికి? సీమ్స్ టు బి దట్ ది ఆనర్ ఆఫ్ హిందూ వుమెన్ ఈస్ అండర్ థ్రెట్. హిందూ మహిళల యొక్క గౌరవం అనేది ఈజ్ అండర్ థ్రెట్. అది డేంజర్‌లో ఉంది. ఎవరి నుంచి? ఫ్రమ్ జీలస్. ఇది చూడండి, ఇది జెలస్ కాదు. జేఈఏఎల్ఓఎస్ జెలస్ అంటే ఈర్ష్య అనే మీనింగ్ తెలుసు కదా! అసూయ. ఇక్కడ జెడ్. జీల్ అంటే ఈగర్‌నెస్, ఎంతూజియాజం. జీల్ అంటే అర్థం ఏంటి? ఎంతూజియాజం, ఈగర్‌నెస్. జెలస్ అంటే ఎంతూజియాస్టిక్ ముస్లిం యూత్. చాలా ఎంతూజియాజంతో ఉన్న, యాక్టివ్‌గా ఉన్న ముస్లిం యూత్. దేనికి ఎందుకు యాక్టివ్‌గా ఉన్నారు వాళ్ళు? దేనికోసం? సీకింగ్ టు విన్ ఓవర్ గర్ల్స్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్. వేరే కమ్యూనిటీస్‌లో ఉన్న గర్ల్స్‌ని ఎలాగైనా గెలుచుకోవాలని ఎంతూజియాజంతో ఉన్న ముస్లిం అబ్బాయిల నుంచి హిందూ వుమెన్‌కి థ్రెట్ ఉంది. వాళ్ళ యొక్క ఆనర్ థ్రెట్‌లో ఉంది. వాళ్ళ గౌరవం డేంజర్‌లో పడింది. దాన్ని కాపాడడం కోసమే మేము ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాము అనేది వీళ్ళు తీసుకొస్తున్న రీజన్. చెప్తున్న రీజన్. ఫర్ రిలీజియస్ కన్వర్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అండ్ మ్యారేజ్. ప్రేమ మరియు పెళ్లి పేరుతో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మత మార్పిడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఆథర్ యొక్క ఒపీనియన్. ఐ మీన్ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ చెప్తున్న కారణం. ద ఫ్లాస్ ఇన్ ద కాన్సెప్ట్ ఆర్ క్వైట్ ఆబ్వియస్. ఈ కాన్సెప్ట్‌లో అంటే గవర్నమెంట్ చెప్తున్న ఈ కాన్సెప్ట్‌లో ఫ్లాస్ అంటే లోపాలు ఆర్ క్వైట్ ఆబ్వియస్. దే కెన్ బి ఈజీలీ సీన్. ఆబ్వియస్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ నోటీసబుల్, సంథింగ్ దట్ కెన్ బి సీన్ ఈజీలీ. ఇది క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఏంటయ్యి? ఫస్ట్, దెర్ ఈస్ నో లీగల్ శాంక్షన్ టు సెల్ఫ్ సర్వింగ్ అండ్ పొలిటికల్ టర్మ్స్ సచ్ యాస్ లవ్ జిహాద్. అర్థమవుతుందా? మొట్టమొదటిది లీగల్ శాంక్షన్ లేదు. లీగల్ అప్రూవల్ లేదు. దేనికి లేదు? టు సెల్ఫ్ సర్వింగ్. సెల్ఫ్ సర్వింగ్ అంటే మన ప్రయోజనాలకి బెనిఫిట్ చేసేలాగా. కొన్నిసార్లు ఏం చేస్తాయంటే పొలిటికల్ పార్టీస్, మీకు ఆంధ్రాలో కూడా చూసుకోండి. సాక్షి, మన వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు పచ్చ మీడియా, లేకపోతే మన తెలుగుదేశం పార్టీకి కొన్ని కామెంట్ చేస్తారు. వీళ్ళు వాళ్ళని పేటీఎం బ్యాచ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. పవన్ కళ్యాణ్ వాళ్ళని వీళ్ళని, వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పదాలన్నిటికి లీగల్ శాంక్షన్ ఉంటుందా? అది మన ప్రయోజనాలు, ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే మనకి బెటర్ అని, వాళ్ళని తక్కువగా చూపిస్తే మనకి పొలిటికల్‌గా అడ్వాంటేజెస్‌గా ఉంటుందని, ఇలా రకరకాల పదాలు పార్టీలు, మనుషులు కాయిన్ చేస్తూ ఉంటారు. అలాగే లవ్ జిహాద్ అనే పదం కూడా ఎందుకొచ్చింది? ముస్లింని టార్గెట్ చేస్తూ, అంటే మన హిందూ వుమెన్‌ని లేదా వేరే మతాలకు చెందిన వుమెన్‌ని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. పెళ్లి మరియు ప్రేమ అనే పేరుతో వాళ్ళ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ఈ ఆరోపణకి అది నిజమా? కాదా? దానికి బేసిస్ ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, ఇది లీగల్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తున్న పదం కాదు. ఒక పార్టీ పరంగా బీజేపీ అనే పార్టీ క్రియేట్ చేసుకున్న ఒక పదం. లేదా బీజేపీ లేదా దానికి సంబంధిత అనుబంధ సంస్థలు క్రియేట్ చేసుకున్న పదం. అదేంటి? దే ఆర్ సెల్ఫ్ సర్వింగ్. అంటే వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడతారు. అంటే ఒక రకంగా పొలిటికల్‌గా ఇట్ గివ్స్ మోర్ వెయిటేజ్ టు బీజేపీ. ఎందుకిస్తుంది? హిందూ మతాన్ని, హిందూ వుమెన్‌ని కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అనే ఇమేజ్ అనేది వెళ్తుంది. రైట్. అందుకే పొలిటికల్ టర్మ్స్ ఇవన్నీ కూడా. సెల్ఫ్ సర్వింగ్ అంటే వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడుతుంటే వాళ్ళకి మాత్రం హెల్ప్ చేసేలాగా ఉండేవి. మరియు పొలిటికల్ టర్మ్స్ సచ్ యాస్ లవ్ జిహాద్, వీటికి లీగల్ శాంక్షన్ లేదు. లీగల్ శాంక్షన్ అంటే లీగల్‌గా అప్రూవల్ లేదు. అండ్ దేర్ కెన్ బి నో లెజిస్లేషన్ బేస్డ్ ఆన్ ఎక్స్‌ట్రా లీగల్ కాన్సెప్ట్. అది లీగల్ వర్డే కానప్పుడు దాని మీద లెజిస్లేషన్ ఎలా చేస్తాము? ఏదైనా ఒక చట్టం ఒక పదాన్ని గుర్తించింది అంటే దానిపైన చట్టం చేసే అవకాశం ఉంటుంది. చట్టం గుర్తించని దానిపైన ఏమి లెజిస్లేషన్ చేస్తారు? చట్టం ఎలా చేస్తారు? అని చెప్పి ఉంటున్నాను. ఇది ఇందులో ఉన్న లోపం. ఇన్ ఎనీ కేస్,
అయినప్పటికీ ఏ కేసు అయినా ఏదేమైనా లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ ఇన్ మ్యారేజెస్ ఇన్వాల్వింగ్ కన్సెంటింగ్ అడల్ట్స్ విల్ బి క్లియర్లీ అన్కాన్స్టిట్యూషనల్. దీని అర్థం ఏంటి? లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు సాల్వ్ ఇట్. ఇంటర్వెన్షన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఏదైనా సిచ్యువేషన్లో గవర్నమెంట్ కానీ లేదా వేరే సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ఇంటర్ఫియర్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చేసే ప్రయత్నాన్ని మనం ఇంటర్వెన్షన్ అంటాం. లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ అంటే ఈ మ్యారేజెస్ ఏమన్నా ఇష్యూస్లో ఉంటే వాటిలో లీగల్గా ఇంటర్వ్యూన్ అయ్యి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్ ఎనీ కేస్ లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ ఇన్ మ్యారేజెస్ ఇన్వాల్వింగ్ కన్సెంటింగ్ అడల్ట్స్. కన్సెంట్ అంటే అనుమతి. కన్సెంట్ అంటే మీనింగ్ ఏంటి? అనుమతి. కన్సెంటింగ్ అంటే రెండు వైపులా అనుమతి ఉన్న, అంటే ఇద్దరు ఇష్టపడి చేసుకున్న పెళ్లి విషయంలో లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ అనేది విల్ బి క్లియర్లీ అన్కాన్స్టిట్యూషనల్. అది రాజ్యాంగబద్ధం కాదు. ఇద్దరు మేజర్లు అయ్యి ఒకరికొకరు ఇష్టపడి, అడల్ట్స్ అనే పదం వాడారు అందుకే, మైనర్స్ కాదు, మేజర్స్ అయ్యి ఒకరినొకరు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి విషయంలో లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్. చట్టపరంగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు, అది రాజ్యాంగ విరుద్ధం అని దీని మీనింగ్. The domain of matrimony is occupied by separate laws governing weddings that take place under religious traditions, as well as the Special Marriage Act, which enables a secular marriage, including between couples from different faiths. మ్యాట్రిమోనీ అనే డొమైన్ అనేది ఇది ఆక్యుపైడ్ బై సెపరేట్ లాస్. దానికి సెపరేట్గా చట్టాలు ఉన్నాయి. హిందూ వివాహ చట్టం, అలాగే ముస్లిం వివాహ చట్టం ఉంటాయి. గవర్నింగ్ వెడ్డింగ్స్ దట్ టేక్ ప్లేస్ అంటే రిలీజియస్ ట్రెడిషన్స్లో జరుగుతూ ఉంటాయి. సో వేరు వేరు చట్టాల ప్రకారం జరుగుతూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఇంటర్ఫెయిత్, డిఫరెంట్ ఫెయిత్కి సంబంధించిన వాళ్ళు, ఒక ముస్లిం యువకుడు హిందూ యువతి, లేదా హిందూ యువకుడు ముస్లిం యువతి, ఇట్లాంటి వాళ్ళ పెళ్లికి సంబంధించి కూడా సెపరేట్ యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అని చెప్పి, విచ్ ఎనేబుల్స్ ఎ సెక్యులర్ మ్యారేజ్ ఇంక్లూడింగ్ బిట్వీన్ కపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫెయిత్స్. సో ఈ మ్యాట్రిమోనీ అనేది ఒక సెపరేట్ డొమైన్, దానికి ఆ చట్టాలన్నీ ఆల్రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు. Mr. Adityanath, who has also threatened those allegedly operating in secret by concealing their identities, and his Haryana counterpart Manohar Lal seem to be making the same mistakes. Okay, Adityanath అని చెప్పి కామా పెట్టి ఇక్కడ వరకు పెట్టారు. రైట్, ఇదంతా ఆదిత్యనాథ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఆయన ఏం చేశారు? హెస్ థ్రెటెండ్ అంటే బెదిరించారు. ఎవరిని? దోస్ ఎలీజిడ్లీ ఆపరేటింగ్ ఇన్ సీక్రెట్. ఎవరైతే సీక్రెట్గా ఆపరేట్ చేస్తున్నారో, ఎలీజిడ్లీ అంటే ఆరోపిస్తున్న విధంగా. ఓకే, ఆరోపిస్తున్న విధంగా అంటే ఇప్పుడు ఈయన కొంతమంది ఆరోపిస్తున్నారు ఏమని? మీరు సీక్రెట్గా ఆపరేట్ చేస్తూ మా హిందూ ఉమెన్ని ట్రాప్ చేస్తున్నారు, మీ ఐడెంటిటీస్ రివీల్ చేయకుండా చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఈయన బెదిరించడం అనేది జరిగింది. దోస్ ఎలీజిడ్లీ ఆపరేటింగ్ ఇన్ సీక్రెట్ బై కన్సీలింగ్ అంటే బయట పెట్టకుండా, దాచిపెట్టడం. కన్సీల్ అంటే దాచిపెట్టడం their identities. And his Haryana counterpart Manohar Lal కూడా seem to be making the same mistake. ఆదిత్యనాథ్ మనోహర్ లాల్ ఇద్దరు కూడా ఒకే మిస్టేక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సీమ్ టు బి అంటే ఒకే మిస్టేక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి ఆ మిస్టేక్స్? సేమ్ కైండ్ ఆఫ్ తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటవి? యూజింగ్ ద టర్మ్ లవ్ జిహాద్ ఇన్ ఏ కమ్యూనల్ సెన్స్ అండ్ స్పీకింగ్ అబౌట్ మ్యారేజెస్ యాజ్ ఇఫ్ దే వర్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. ఏంటా తప్పులు అంటే లవ్ జిహాద్ అనే పదం కమ్యూనల్ సెన్స్లో వాడడం, అంటే మతపరమైన సెన్స్లో వాడడం. ఓకే, అంటే డిఫరెంట్ డివైజివ్ సెన్స్లో పద్ధతిలో వాడడం అనేది ఒకటి. రెండోది స్పీకింగ్ అబౌట్ మ్యారేజెస్ యాజ్ ఇఫ్ దే వర్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. పెళ్ళి అనేది ఒక పర్సనల్ చాయిస్. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మన చాయిస్. దానికి సంబంధించిందిలా కాకుండా రిలీజియస్ కన్వర్షన్ కోసం పెళ్లిళ్ళు జరుగుతాయి, చేస్తున్నారు అనే రకంగా మాట్లాడడం. ఈ రెండు వీళ్ళు చేస్తున్న తప్పులు అని ఎడిటోరియల్ చెప్తాం. They would do well to remember that earlier this year, the Union Home Ministry made it clear that the term is not defined in law. Love jihad అనే పదం చట్టంలో డిఫైన్ చేయబడలేదని యూనియన్ హోమ్ మినిస్ట్రీయే చెప్పింది. వైల్ రిప్లయింగ్ టు ఏ పార్లమెంటరీ క్వశ్చన్. పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానంగా చెప్పారు. అది వీళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది అని అర్థం. Investigation into marriages that purportedly raised such a suspicion also failed to find any substance in the allegations. Allegations అంటే ఆరోపణలు. వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారు? ముస్లిం అబ్బాయిలు
హిందూ అమ్మాయిల్ని లేదా అదర్ కమ్యూనిటీస్కి చెందిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి ప్రేమ అనే పేరుతో వాళ్ళని ముస్లిం మతంలోకి కన్వర్ట్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంటూ మ్యారేజెస్, వీళ్ళు ఎటువంటి మ్యారేజెస్, ఏ మ్యారేజెస్ అలా జరిగాయని చెప్పి వీళ్ళు అంటున్నారో వాటి విషయంలో కొంచెం పరిశోధన చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే దట్ పర్పోర్టెడ్లీ రేస్ సచ్ ఎ సస్పిషన్, అంటే వీళ్ళకి అనుమానం కలగడానికి కారణభూతమైన ఆ పెళ్ళిళ్ళు అర్థమవుతుందా? దట్ పర్పోర్టెడ్లీ అంటే ఎలీజిల్లీ దో యాజ్ స్టేటెడ్ టు బి ట్రూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది పర్పోర్టెడ్ పదం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అని అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈయన ముస్లిం మ్యాన్, ఈ అమ్మాయి ఏమో హిందూ ఉమెన్ అనుకోండి. ఇప్పుడు మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అంటారు వీళ్ళది లవ్ జిహాద్. అంటే ఈ అబ్బాయి తనని ట్రాప్ చేసేసాడు, ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేయడం కోసం చేసుకున్నారని చెప్పి ఈయన అన్నారు. సో కాబట్టి ఇది లవ్ జిహాద్ అనేది ఏంటి, స్టేటెడ్, చెప్పబడింది. టు బి ట్రూ, నిజం అని చెప్పి చెప్పబడింది. అలాంటి దానికి మనం పర్పోర్టెడ్లీ అంటాం. ఓకే, పర్పోర్టెడ్లీ స్టేటెడ్ బై, పర్పోర్టెడ్లీ రైజ్డ్ సస్పిషన్. రైజ్డ్ అంటే లేవనెత్తింది, దేన్ని, సస్పిషన్ అంటే అనుమానం. వీళ్ళకి అనుమానం లేవనెత్తేలాగా ఉన్న అటువంటి మ్యారేజెస్ విషయంలో చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఆ వివరాల్లోకి వెళ్తే ఏం తెలిసింది, ఆల్సో ఫెయిల్ టు ఫైండ్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ అలిగేషన్స్. ఆ ఆరోపణలో బలం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించలేదు. ఫెయిల్ టు ఫైండ్ ఎనీ సబ్స్టెన్స్, అందులో నిజం లేదు, సబ్స్టెన్స్ మ్యాటర్ లేదు అని అర్థం. The immediate context for these leaders to go out on a limb about curbing interfaith marriages is a secret recent Allahabad High Court judgment that frowned upon religious conversion solely for the purpose of marriage, and the horrible murder of a 20-year-old woman in Faridabad by a stalker who happened to be a Muslim. ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ మన యోగి ఆదిత్యనాథ్ గారు, మన మనోహర్ లాల్ హర్యానా చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ సడన్ గా దీనిపైన ఎందుకు ఇలా చేస్తున్నారో ఇక్కడ ఏమన్నారు, టు గో అవుట్ అనే లింబ్. ఇది ఇడియం అనమాట. టు గో అవుట్ అనే లింబ్ అంటే మనం ఏదైతే స్ట్రాంగ్ గా నమ్ముతామో ఆ విషయంలో మొండిగా ముందుకెళ్ళిపోవడం. అందులో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, దాన్ని నలుగురు క్రిటిసైజ్ చేస్తారన్నప్పటికీ కూడా దూసుకెళ్ళిపోవడం, దాన్ని టు గో అవుట్ అనే లింబ్ అంటారు. ఒక రకంగా రిస్క్ టేకింగ్. అంటే మనం మనం అనుకునేది జరగకపోవచ్చు. మీకు రీసెంట్గా ఎగ్జాంపుల్, లాస్ట్ టైం మన మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మగడ్డ రమేష్ని రిమూవ్ చేయడానికి ఒక చిన్న గవర్నమెంటల్ జీవో ద్వారా చేసే ప్రయత్నం చేశారు. అది యాక్చువల్గా ఏమవుతుందంటే చాలా మంది క్రిటిసైజ్ చేయడం జరిగింది. రెండవది దట్ వాజ్ రిస్కీ. చివరిగా కోర్టు ఆయన రీఇన్స్టేట్ చేసింది. ఆయన అంటే ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తే అది రాజ్యాంగ విరుద్ధం. అది చాలా మంది రాజ్యాంగవేత్తలు ఆల్రెడీ చెప్పారు. అది రాజ్యాంగపరంగా నిలబడదు అని చెప్తున్నప్పటికీ దే వెంట్ అబౌట్ డూయింగ్ ఇట్. అంటే కారణాల గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ రిస్కీ, సంథింగ్ దట్ కెన్ బి క్రిటిసైజ్డ్. అందరూ క్రిటిసైజ్ చేస్తారు అని తెలిసినా, అది అవుతుందో అవ్వదని తెలియకపోయినా సరే, తెలిసిన అదే సక్సెస్ అవుతుందని తెలియకపోయినా సరే, స్టిల్ యూ గో హెడ్. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్గా దాన్ని నమ్ముతున్నావు. అలాంటి దానికి ఏమంటారు, టు గో అవుట్ అనే లింబ్. ఓకే, ఇప్పుడు ఈ విషయంలో కూడా వీళ్ళు స్ట్రాంగ్గా నమ్మారు. ముస్లిం యువత మన హిందూ వాళ్ళని చేస్తున్నారు, సో ఎలాగైనా మనం కంట్రోల్ చేసేయాలి, నేను చట్టం తీసుకొచ్చేస్తానని చెప్పి వాళ్ళకి అనిపించింది. దే ఆర్ గోయింగ్ హెడ్. అయితే అది రాజ్యాంగపరంగా నిలబడుతుందా, ఇలా చేయడం వల్ల నలుగురు నుంచి వ్యతిరేకత వస్తుందా లేదా అనే విషయాలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. దేనికి సంబంధించి, అబౌట్ కర్బింగ్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నానికి ఇమీడియట్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళు ఏ కారణం వల్ల, ఏ సందర్భంలో వాళ్ళకి ఆలోచనలు వచ్చాయని చూస్తే ఏంటది, ఈజ్ అ రీసెంట్ అలహాబాద్ హైకోర్ట్ జడ్జిమెంట్ దట్ ఫ్రోన్డ్ అపాన్ రిలీజియస్ కన్వర్షన్ సోలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. ఫ్రోన్ అపాన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏంటలాగా అన్నట్టు మనం అంటాం చూడండి, కనుబొమ్మలు పైకి ఎగరేసి ఏంటలాగా, అలా ఎలా చేశారు అని మనం ఎక్స్ప్రెషన్ ఇస్తాం చూడండి, దాన్నే ఫ్రోన్ అపాన్ అంటారు. అంటే టు లుక్ ఎట్ సంథింగ్ డిసప్రూవింగ్లీ, అది కరెక్ట్ కాదే, అలా ఎలా చేశారు, దాన్నే ఫ్రోన్ అపాన్ అంటాం. రీసెంట్ అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది, పెళ్లి కోసం రిలీజియస్ కన్వర్షన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఒక హిందూ లేదా ఒక హిందూ యువకుడు ముస్లిం యువతి, లేదా ముస్లిం యువకుడు హిందూ యువతి ఉన్నారు. వాళ్ళ పెళ్ళికి పెద్దలు అడ్డంకి పెడతారనో, ఎవరో ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమో అనుకుని, అందులో అమ్మాయి అబ్బాయి మతాన్ని గాని, అబ్బాయి అమ్మాయి మతాన్ని గాని ఇమ్మీడియేట్‌గా స్వీకరించేసుకొని పెళ్లి చేసేసుకోవడం. ఇప్పుడు నేను కూడా హిందూ మతమే, లేకపోతే నేను కూడా ముస్లిం మతమే అని చెప్పేసి పెళ్లి చేసేసుకోవడం. అది కరెక్ట్ కాదు. ఓన్లీ పెళ్లి చేసేసుకోవడం కోసం మతాన్ని మార్చేసుకుంటారా అని అలహాబాద్ హైకోర్ట్ ఇట్ ఫ్రోన్డ్ అపాన్ ఇట్. అది కరెక్ట్ కాదు కదా!
మీరు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోండి, నోబడీ స్టాప్స్ యూ. యూ కెన్ కంటిన్యూ టు బీ ఇన్ యువర్ ఓన్ ఫెయిత్. నీ ఫెయిత్ నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హిందూ ఫెయిత్‌లో ఉన్నావు. నీ హిందూ మతాన్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నావు. పెళ్లి కోసం మతాన్ని మార్చేసుకుంటామా? పెళ్లి కోసం పెళ్లి చేసుకో. లేదు నాకు హిందూ మతం మీద నమ్మకం పోయింది, నాకు ముస్లిం మతం మీద నమ్మకం వచ్చిందంటే చేసుకోవచ్చు. మతం మార్చుకోవచ్చు. కానీ పెళ్లి కోసం మత మార్పిడి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అలహాబాద్ హైకోర్ట్ జడ్జిమెంట్ రీసెంట్‌గా చెప్పింది. అండ్ ది హారిబుల్ మర్డర్ ఆఫ్ 20-year-old woman ఇన్ ఫరీదాబాద్ బై ఎ స్టాకర్ హూ హ్యాపెండ్ టు బి ముస్లిం. ఒక ముస్లిం యువకుడు ఫరీదాబాద్‌లో ఒక 20 ఏళ్ల అమ్మాయిని చంపేశారు. హారిబుల్‌గా. చాలా ఘోరంగా చంపడం జరిగింది. స్టాకర్ అంటే అర్థం ఏంటంటే సమ్‌వన్ హూ ఫాలోస్ యూ. అంటే సీక్రెట్‌గా మనకి చూస్తుండే ఫేస్‌బుక్‌లోను, వాట్సాప్‌లోను కొంతమంది వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా మనల్ని హరాస్ చేస్తారు ఉమెన్‌ని. ఉమెన్‌ని హరాస్ చేస్తారు. మనల్ని ఫాలో అవుతూ లేదా రోడ్డు పైన ఎళ్ళేటప్పుడు కూడా వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. మనం వెనక్కి చూస్తే కనిపించరు. దాన్ని స్టాకింగ్ అంటాం. ఫాలోయింగ్ సమ్‌వన్ స్టెల్తీలీ విత్ ద ఇంటెన్షన్ టు హరాస్ ఆర్ ఇన్సల్ట్ చేయడం, హరాస్ చేయడం, టార్చర్ పెట్టడం కోసం చేసేవాళ్ళని స్టాకర్స్ అంటారు. వీడేమో అలా చంపేశాడు. ఈ రెండింటి వల్ల మన ముస్లిం యువతకి హిందూ అమ్మాయిలకి ముస్లిం యువత నుండి ప్రమాదం ఉంది అనే కాంటెక్స్ట్‌లో వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. బై నో స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ కెన్ ద మర్డర్ బి యూజ్డ్ టు డినౌన్స్ కన్సెన్సువల్ ఇంటర్‌ఫెయిత్ రిలేషన్‌షిప్స్. ఒక మర్డర్ జరిగింది కదా అని చెప్పి మనం కన్సెన్సువల్ అంటే ఇద్దరి అనుమతితో కూడిన, ఇద్దరూ ఒప్పుకుని, కన్సెన్స్ అంటే ఏకాభిప్రాయం. ఏకాభిప్రాయం అంటే ఇద్దరూ ఒప్పుకున్న ఇంటర్‌ఫెయిత్ మ్యారేజెస్‌ని మనం పబ్లిక్‌గా డినౌన్స్ చేయలేము. పబ్లిక్‌గా రిజెక్ట్ చేయలేము. క్రిటిసైజ్ చేయలేము. అది తప్పు అని చెప్పలేము అంటున్నాం. ఓకే. డినౌన్స్ అంటే టు డిక్లేర్ సంథింగ్ పబ్లిక్‌లీ యాస్ రాంగ్. ఇది రాంగ్ అని చెప్పడం. దాన్ని డినౌన్స్ అంటారు. బై నో స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్, ఏ రకంగా కూడా అలా చెయ్యలేము అని అర్థం. ఓకే. ఇక్కడ బ్యూటీ ఏంటంటే బై నో స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్‌తో స్టార్ట్ చేశారు. తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇన్వర్షన్ జరిగింది. కెన్ ద మర్డర్. ద మర్డర్ కెన్ బి అనుకోండి. కెన్ ద మర్డర్. సో, కొన్ని స్పెషల్ ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ జరిగేవి. అవి మీరు అబ్జర్వ్ చేయాలి. నోట్ చేసుకోవాలి. అది ఎప్పుడు కనిపించినా ఓహో! ఇలాంటి సందర్భంలో అది వాడతారనేది మీ మైండ్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఎప్పుడు సెంటెన్స్‌లోనైనా ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత వెర్బ్ వస్తుంది. చూడండి ఇక్కడ ద హైకోర్ట్ హాడ్ డిక్లైర్డ్. ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్. ఇక్కడ కెన్ ద మర్డర్ బి యూజ్డ్. ద మర్డర్ కెన్ బి యూజ్డ్ అంటాం కదా! కెన్ ముందుకొచ్చేసింది. అలాగనమాట. రిగార్డింగ్ ది కోర్ట్ వర్డిక్ట్, కోర్ట్ అంటే ఇప్పుడు అక్కడ మర్డర్ జరిగిందనేది కారణంగా చూపుతూ కన్సెన్స్ ఏకాభిప్రాయంతో కూడిన ఇంటర్‌ఫెయిత్ రిలేషన్‌షిప్స్‌ని మనం డినౌన్స్ చెయ్యకూడదు. బై నో స్ట్రెచ్ ఆఫ్ ఇమాజిన్. ఏ రకంగా కూడా చేయడానికి లేదు. రిగార్డింగ్ ద కోర్ట్ వెర్డిక్ట్ సంబంధించి ద హైకోర్ట్ హ్యాడ్ డిక్లైన్ టు ఇంటర్వీన్ ఆన్ ఎ రిట్ పిటిషన్ సీకింగ్ పోలీస్ ప్రొటెక్షన్ ఫర్ ఎ రీసెంట్లీ మ్యారీడ్ కపుల్, noting that the bride had converted from Islam to Hinduism solely for the purpose of marriage. రీసెంట్‌గా ఏం జరిగిందంటే హైకోర్ట్ ఏమో ఒక రిట్ పిటిషన్ వేస్తే దాని దాని విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. సీకింగ్ పోలీస్ ప్రొటెక్షన్ అంటే అర్థం ఏంటంటే చూడండి. ఒక ఒక కపుల్ రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళేమంటారు? మాకు థ్రెట్ ఉంది. ఓకే. మాకు థ్రెట్ ఉంది. మాది ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ ఇది. థ్రెట్ ఉంది. సో, మీరు పోలీస్ వారికి ఆర్డర్ పాస్ చేయండి. మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అని చెప్పి రిట్ పిటిషన్ వేశారు. రిట్ అంటే అర్థం ఏంటంటే రిట్‌లో 5 రిట్స్ ఉంటాయి. అది మీకు ఇప్పుడు చెప్పలేను గానీ ఆహ్, మనం కోర్ట్‌కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని? పోలీస్ వారిని మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి అడగండి. సో, రిక్వెస్టింగ్ ద కోర్ట్ టు డైరెక్ట్ ఎ గవర్నమెంట్ అథారిటీ టు డూ సంథింగ్. ఆ మీనింగ్ ఇక్కడ తీసుకోండి. ఇంకా చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ అంతవరకు అర్థం చేసుకోండి. సో, కోర్ట్‌కి ఏం రిక్వెస్ట్ చేశారు? వారికి చెప్పి మాకు ప్రొటెక్షన్ అందించండి అని చెప్పి కోర్ట్‌కి రిక్వెస్ట్ చేశారు. కోర్ట్ ఏం చేసింది? డిక్లైన్ టు ఇంటర్‌వెన్. మేము ఈ విషయంలో ఇంటర్‌ఫియర్ అవ్వము అని చెప్పి చెప్పింది. ఎందుకు? ఇక్కడ చూడండి, ఇక్కడ నోటింగ్ దట్ ద బ్రైడ్ హాడ్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇస్లాం టు హిందూయిజం సోల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. ఓన్లీ పెళ్లి కోసమే ఇస్లాం నుండి హిందూయిజంకి కన్వర్ట్ అయిపోయారు. ఓకే. సో, కన్వర్ట్ అయిపోయారు కాబట్టి అది అని చెబుతూ దాన్ని ఈ పెళ్లి కూతురు అలా కన్వర్ట్ అయిపోయిందని చెప్పి హైకోర్ట్ చెప్పింది. సో, ఆ విషయంలో మేము దూరము అని చెప్పేసి హైకోర్ట్ చెప్పడం జరిగింది. It had found such an expedient conversion unacceptable, citing a similar 2014 verdict in which the court had questioned the bona fides of conversions without change of heart or any conviction on the tenets of the new religion. Very important sentence. Court, it had found
సచ్ అన్ ఎక్స్పీడియంట్ కన్వర్షన్ అన్యాక్సెప్టబుల్. ఎక్స్పీడియంట్ అంటే ఇక్కడ కన్వీనియంట్ అండ్ ప్రాక్టికల్. అంటే మనకి అవసరం వచ్చింది, ఇప్పుడు పెళ్ళికి మతమే అడ్డైపోయిందా, అయితే నేను మతం మార్చేసుకుంటాను. కన్వీనియంట్ అండ్ మీకేం చెప్పాను, ప్రాక్టికల్. మనకి ఏది మతాన్ని అనేది మన అవసరానికి తగ్గట్టుగా మార్చేసుకోవచ్చా? మార్చొచ్చు. ఎప్పుడు? నీ మతం మీద నీకు నమ్మకం పోయినప్పుడు, ఎదుటి వాళ్ళ మతం మీద నీకు నమ్మకం కలిగినప్పుడు మారొచ్చు. కేవలం పెళ్లి కోసం అని చెప్పి మారిపోవడం అనేది ఎక్స్‌పీడియంట్, కన్వీనియంట్. నీకు కన్వీనియంట్‌గా ఉంది. ఇట్ ఈస్ ఇమ్మోరల్. అది కరెక్ట్ కాదు. కానీ నువ్వు కన్వీనియంట్‌గా ఉందని చెప్పి మార్చేసావు. అలా మారడం అనేది అన్‌యాక్సెప్టబుల్ అని చెప్పి కోర్ట్ అంటుంది. సైటింగ్ అంటే చూపిస్తుంది. షోయింగ్. షోయింగ్ యాస్ ఎ రీజన్. సైట్ అంటే అర్థం ఏంటంటే టు షో సంథింగ్ యాస్ ఎ రీజన్. సైటింగ్ ఎ సిమిలర్ 2014 వర్డిక్ట్ ఇన్ విచ్ 2014లో ఎలాంటి తీర్పు వచ్చింది దాని కారణంగా చూపుతుంది. ఇన్ విచ్ ద కోర్ట్ హ్యాడ్ క్వశ్చన్డ్ ద బోనఫైడ్స్ ఆఫ్ కన్వర్షన్స్ వితౌట్ చేంజ్ ఆఫ్ హార్ట్ ఆర్ ఎనీ కన్విక్షన్ ఇన్ ద టెనెట్స్ ఆఫ్ ద న్యూ రిలీజియన్. మనసులో నిజంగా నువ్వు యాక్చువల్గా ఒక ఇస్లాం అమ్మాయివి. సో నువ్వు అల్లాని ప్రార్థిస్తావు. నీ మనసులో ఇప్పటికీ అల్లాయే ఉన్నారు, హిందువులోకి రాలేదు, కానీ నీ పెళ్లి కోసం మారిపోయావు. అది కరెక్ట్ కాదు. అందుకే చేంజ్ ఆఫ్ హార్ట్ లేకుండా అలా కన్వర్ట్ అవ్వడాన్ని, అలాగే ఆర్ ఎనీ కన్విక్షన్ ద టెనెట్స్ ఆఫ్ న్యూ రిలీజియన్, కొత్త రిలీజియన్ యొక్క టెనెట్స్ అంటే వాళ్ళ ఫిలాసఫీస్, వాళ్ళ ఫీచర్స్, ఏమంటారు, సూత్రాలు, వాటి మీద నీకు కన్విక్షన్ ఉంటే నువ్వు మారొచ్చు. కన్విక్షన్ అంటే పూర్తి స్థాయి నమ్మకం. నాకు దానిపైన కన్విక్షన్ ఉంది, అందుకే మారానంటే పర్వాలేదు. అవేవీ లేకుండా, మనసు మారకుండా, వాటి మీద నమ్మకం లేకుండా మారిపోవడం కరెక్ట్ కాదని చెప్పి 2014లో కూడా ఒక కోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ బోనఫైడ్స్ అంటే అర్థం ఏంటంటే సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ. అలాంటి మార్పిడులు, ఇది సిన్సియరా, అది ఆనెస్టేనా, అది నిజాయితీ ఉందా ఆ మార్పిడిలో అని చెప్పి కోర్టు క్వశ్చన్ చేసింది. Although the court strayed from the issue at hand, its objective was to underscore that conversion should not become a device. ఓకే, కోర్ట్ అనేది అప్పటికి బేసికల్గా ఏ ఇష్యూ ఉందో దాని నుంచి పక్కకి వెళ్ళింది. స్ట్రే అంటే ఒక విషయం నుంచి పక్కకి వెళ్ళడం, ఇంకో విషయంలోకి దూరడం అని అర్థం. ఇట్స్ ఆబ్జెక్ట్, కానీ కోర్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాస్ టు అండర్స్కోర్ అంటే ఎంఫసైజ్, టు సే సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇది అండర్స్కోర్ చేస్తున్నాను కదా నేను, అంటే ఎంఫసైజ్, అది ఇంపార్టెంట్ అని చెప్పడం. దట్ కన్వర్షన్ షుడ్ నాట్ బికమ్ ఏ డివైస్. కన్వర్షన్ అనేది ఒక టూల్ లాగా, కన్వర్షన్ అనేది ఒక మెథడ్ లాగా, కన్వర్షన్ అనేది ఒక స్ట్రాటజీ లాగా ఉపయోగించుకొని పెళ్లి చేసుకోకూడదు. అసలు కన్వర్షన్ ఒక టూల్ లాగా మేము వాడకూడదు. రిలీజియస్ కన్వర్షన్ జరిగిందంటే నిజంగానే నీ ఫెయిత్ మారితే, నిజంగానే నీ దేవుడి మీద నీకు నమ్మకం పోయి ఆ దేవుడి మీద నీకు నమ్మకం కలిగితే, లేదా నీ మతం మీద నమ్మకం పోయి ఆ మతం మీద నమ్మకం కలిగితే నువ్వు మారొచ్చు. లేకుండా చేయకూడదు. అలా అందుకే షుడ్ నాట్ బికమ్ ఏ డివైస్ అన్నారు. అలా టూల్ లాగా వాడకూడదు, ఒక స్ట్రాటజీ లాగా వాడకూడదు. డివైస్ అంటే ఒక టూల్, స్ట్రాటజీ, ప్లాన్ ఇలా వస్తుందన్నమాట. ఇట్ ఈస్ indeed salutary as a principle that interfaith couples retain their religious beliefs separately and opt for marriage under the Special Marriage Act. బేసికల్గా ఇట్ ఈస్ ఇండీడ్ సాలిటరీ. సాలిటరీ అంటే బెనిఫిషియల్ ఆర్ హెల్దీ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఏది బెనిఫిషియర్, ఏది బెటర్, యాజ్ ఎ ప్రిన్సిపల్ దట్ ఇంటర్ఫెయిత్ కపుల్స్ రీటైన్ ద రిలీజియస్ బిలీఫ్స్. మీరు ఏ మతం, మీ బిలీఫ్స్ అనేవి అలాగే ఉంచుకొని పెళ్లి చేసుకోండి అండర్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోండి. ఇప్పుడు మనకి నాగ చైతన్య, మన సమంత పెళ్లి చేసుకున్నారు. చర్చిలోనూ చేసుకున్నారు, గుడిలోనూ చేసుకున్నారు. సో ఇద్దరు వాళ్ళ రిలీజియస్ ఫెయిత్ని అలాగే మెయింటైన్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సో అట్లా అనమాట. హౌఎవర్ దిస్ ప్రిన్సిపల్ కెనాట్ బి యూస్డ్ టు డెరోగేట్ ఫ్రమ్ పర్సనల్ చాయిస్ ఆర్ బికమ్ ఎ రూల్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఇండివిజువల్ ఫ్రీడమ్ టు ఫోర్జ్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఓకే, ఈ ప్రిన్సిపల్ కెనాట్ బి యూస్ టు డెరోగేట్ అంటే ఇక్కడ మీనింగ్ డీవియేట్ ఫ్రమ్ ఆర్ డిట్రాక్ట్ ఫ్రమ్. దేని నుంచి? ఫ్రమ్ పర్సనల్ చాయిస్ నుంచి డీవియేట్ చేయడానికి, డిట్రాక్ట్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ వాడకూడదు. పెళ్లి చేసుకోవడం అనేది పర్సనల్ చాయిస్. సో ఇప్పుడు ఏంటంటే పెళ్లి కోసం మత మార్పిడి చేసుకోవడం తప్పు అని చెప్పి కోర్టు అంది కదా అని చెప్పి ఈ పర్సనల్ చాయిస్ నుంచి మనం పక్కకి వెళ్ళలేం కదా. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కూడా ఒక పర్సనల్ చాయిసే కదా, వాళ్ళ ఇష్టమే కదా. వన్స్ దే బికమ్ మేజర్ ఆర్ బికమ్ ఏ రూల్స్ అంటే చెప్పాను ఆల్రెడీ, టు ఇంటర్ఫీర్ ఇన్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి ఇది ఒక కారణంగా, ఒక ట్రిక్ లాగా ఈ తీర్పును ఉపయోగించేసుకొని ఇండివిజువల్ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేయడానికి, పెళ్లి విషయంలో ఇండివిజువల్ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దానికి ఇది ఒక కారణం కాకూడదు అంటున్నాను. టు ఫోర్జ్ అంటే తెలుసు కదా, రెండింటిని కలపడాన్ని ఫోర్జింగ్ అంటాం.
మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే ఈ భాగస్వామ్యాలు అని అర్థం. మగవాడు అమ్మాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఒక జంట అవ్వడమే మ్యాట్రిమోనియల్ అలయన్స్. ఆ ప్రాసెస్లో ఉన్న ఇండివిజువల్ ఫ్రీడమ్ని విషయంలో ఇది ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే, అంటే కోర్టు చెప్పిన ఈ ప్రిన్సిపల్ అనేది దీన్ని ఇంటర్ఫియర్ చేయడానికి ఇంటర్ప్రిట్ చేయకూడదు. కోర్టు ఏం చెప్తుంది, పెళ్లి కోసం రిలీజియస్ కన్వర్షన్ బలవంతంగా అంటే మీకు ఇష్టం లేకపోయినా చేసుకోవడం, కన్వీనియన్స్ కోసం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పింది. ఆ ప్రిన్సిపల్ని ఉపయోగించి సో ఇంక ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ కరెక్ట్ కాదు, దాన్ని మేము కంట్రోల్ చేసేస్తాము అనడం కరెక్ట్ కాదు అనేది పాయింట్. గాట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.